హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చిన్నకోడూరు మండలం ఎల్లేపల్లి గ్రామంకి వచ్చాను. ఇక్కడ మా ఫ్రెండ్ రేణు ఆర్ట్స్ రాజు ఇక్కడ గుడికి పెయింటింగ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ గుడి వర్క్ అయిపోయింది. మొన్ననే పండుగ కూడా గుడి వాళ్ళు చేసుకున్నారు. మరి చక్కటి రంగులతో గుడి పూర్తి చేసిన రేణు ఆర్ట్స్ రాజు గారు మన పక్కనే ఉన్నారు. వారితో మాట్లాడుకుంటూ ఆ గుడి యొక్క విశేషాలు, గుడి కలరింగ్ ఏ విధంగా నడిచింది అనే విషయాన్ని మనం మాట్లాడదాం. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న, నమస్తే. నమస్తే నమస్తే. అయ్యో, రేణు ఆర్ట్స్ రాజు మన పక్కన మిత్రుడు ఇక్కడ గుడి వర్క్ చేస్తుండు. మరి ఆ గుడి వర్క్ ఎలా ఉంది? తమ్ముడు రాజును కలవక చాలా రోజులైంది. ఆ గుడి వర్క్ ఎట్లా చేస్తుండు? బాగా చేస్తుండు. ఆయన వర్క్ బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ వర్క్ను కూడా ఒకసారి మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. ఆ వర్క్ను మనం చూద్దాం రండి. ముంగడ వచ్చేసి పోతరాజు, కామన్గా ఎల్లమ్మ గుళ్ళు కానీ పెద్దమ్మ గుళ్ళు కానీ వాటి ముందు ఈ పోతరాజు విగ్రహం అనేది పెడుతుంటారు. చూడండి, బాగుంది కదా. పైన సీలింగ్ వచ్చేసి బ్లూ రంగులో నీలి ఆకాశం లాగా, వాటర్ లాగా, మధ్యలో ఈ ఫ్లవర్స్ పింక్ సెల్లో, గ్రీన్ సెల్లో, ఎల్లోలో. ఇది గర్భగుడి అండి. గర్భగుడికి వచ్చేసి ఈ వాటర్ బబుల్ లాగా బబుల్స్ వచ్చేసి పింక్ సెల్లో తీసుకున్నారు. పక్కనే పాపమ్మ. గర్భగుడికి కుడివైపులా బ్రహ్మ విగ్రహాన్ని మనం చూస్తున్నాం. వెనుక పక్క అంటే పడమర విష్ణుమూర్తిని మనం దర్శించుకుంటున్నాం. దక్షిణం వైపు అంటే లెఫ్ట్ సైడు ఆ పరమేశ్వరుని విగ్రహాన్ని ఇక్కడ దర్శించుకుంటున్నాం. చెప్పు తమ్ముడు, ఇది గుడి ఎప్పుడు మొదలు పెట్టినావు? ఎప్పుడు అయిపోయింది? వర్కర్లు ఉన్నారా? దొరికిందా? వర్కర్ చాలా ఇబ్బంది ఉందన్న, చాలా ప్రాబ్లం తోటి. ఈ ఎండలకు భయపడి ఎవరు కూడా వర్కర్లు దొరుకుతలేదు. కష్టపడి మేమే 2-3 తీసుకొచ్చి కంప్లీట్ చేసిన. 15 days పట్టింది. 15 రోజులు పట్టిందా? 15 రోజులు. 2-3 మస్తు కష్టపడి వర్క్ చేసిన. ఎండలు బాగా బాగా ప్రాబ్లం అవుతుండే, వర్కర్ దొరుకుతలేరు. తీవ్రమైన ఎండలు. ఇవి సీజన్ కూడా ఎండాకాలమే వస్తుంది. ఎండాకాలంలో సీజన్ కాబట్టి ఆ సీజన్ వదులుకోలేక ఏదో కష్టపడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవంతా కూడా వాటర్ కలర్స్ లో చేశారా? అఫెక్సా ఏంటి? ఈ మొత్తం అఫెక్స్ ఆల్టిమా కలర్స్ తో చేసిన. నేను ఇక్కడ కూడా అఫెక్స్ ఆల్టిమానే వాడతాను కంపల్సరీ, బాగుంటాయి. ఏషియన్ పెయింట్, ఏషియన్ లో అఫెక్స్ ఆల్టిమా అనే పెయింట్స్ వాడతా. గోల్డ్ వచ్చేసి ఆర్టిస్ట్ గోల్డ్ వాడతా, ప్రీమియం గోల్డ్ వాడతా. చాలా రోజులు ఉంటుంది, దాదాపు ఒక 5-6 years దాకా పోదన్న. ఈ మనం చేసిన పెయింటింగ్ అనేది షేడ్ కాదు. మనం అదే వేరే వాడినట్టయితే కొంచెం షేడ్ అవుతాయి. కాబట్టి ఒక టెంపుల్కి ఒకటి లైఫ్ ఉండాలి, మంచిగా ఉండాలి అనుకుంటే మళ్ళీ మనం టెంపుల్ మళ్ళీ మనకు 5 years లో
చేస్తారు కాబట్టి, పండగ చేస్తారు కాబట్టి మళ్ళీ మనం పిలవాలంటే మనం ఒక మంచి క్వాలిటీ తోటి కలరింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ మనకే వస్తుంది కాబట్టి అదే హోప్ తోటి నేను ఎక్కడ చేసినా కానీ అఫెక్స్ ఆల్టిమా పెయింట్స్ తోటి చేస్తాను. పర్లేదు పర్లేదు మంచిగా చేస్తుంటాను సార్. ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి చేసేటువంటి పండుగలో కలర్ మంచిగా ఆగితే కనుక మనకు కూడా మంచి పేరు ఉంటుంది. అదే కదా అన్న, వాళ్ళకు కూడా పర్లేదు అని ఉంటుంది. నేను ఇప్పుడు చాలా దూరం గంభీరావుపేట అన్నది గంభీరావుపేట, అక్కడి నుంచి ఇక్కడ దాకా పని కోసం, ఇక్కడ పని ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళడం, ఎక్కడైనా అని వర్క్ చేయడం అనేది అంటే 4 జిల్లాలు తిరుగుతారా? 4-5 జిల్లాలు రాష్ట్రం మొత్తం తిరుగుతారా? నేను ఉమ్మడి జిల్లాలంటే నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలు. హైదరాబాద్ దగ్గర కూడా వెళ్ళిన. ఇవన్నీ చాలా నిర్మల్, బాసరా సరస్సు, మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ బాసరా సరస్సు టెంపుల్ కూడా నేను పెయింటింగ్ వేయడం జరిగింది. అక్కడ 3 కమాండ్లు ఉంటాయి. అక్కడ కూడా నా అదృష్టంగా భావిస్తాను, ఎందుకంటే నాకు కళ ఉండే సరస్వతి టెంపుల్కు పెయింటింగ్ చేయాలని అవకాశం కూడా నేను అవకాశం ఎట్లా వచ్చిందంటే, నేను నిర్మల్లో ఒక మెసేజ్ ద్వారా నిర్మల్లో టెంబూర్ని అనే విలేజ్లో ఒక కమాండ్ చేసింటి. చాలా బాగా చేసిన. అక్కడ నా నెంబర్ ఉండే రేణు ఆర్ట్స్ గంభీరావుపేట నా సెల్ నెంబర్ రాస్తే ఆలయ కమిటీ ఒక ఏఈ గారు అక్కడ ఇనాగ్రేషన్కి వెళ్ళి ఆ సార్ గారు అక్కడ నంబర్ చూసి చాలా బాగుంది అని చెప్పేసి నాకు కాంటాక్ట్ అయ్యారు, కాల్ చేసిరు. ఎవరు చేసిరంటే మరి సార్ ఇక్కడ స్వాన్స్ అని చెప్తే, సరే రాండి ఇక్కడ సరస్వతి టెంపుల్ పెయింటింగ్ వేయాలి, మీరు బాగా చేశారని చెప్తే వెళ్ళి మాట్లాడుకొని వేయడం జరిగింది అన్న. అది ఒక కళ ఉంది. చాలా సంతోషం. అమ్మవారి కృప కూడా నీకు లభించింది. అక్కడ వర్క్ చేయడం అనేది అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు ఈ సీజన్లో ఎన్ని టెంపుల్ చేయగలిగారు? ఈ సీజన్లో దాదాపు నేను 7-8 టెంపుల్ చేసిన అన్న, ఇక్కడికి కంప్లీట్ అయినాయి. అంటే ఈ సంవత్సరం మొదటి నెల నుంచి జనవరి నుంచి నేను నవంబర్లో మండలు నవంబర్ నుంచి గోసనపల్లిలో పోషమ్మ టెంపుల్ చేసిన. తర్వాత మన అన్నారం చేసిన. అన్నారం ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. మళ్ళీ చిన్న కోడూరు మండలి ఇక్కడ మన ఇష్టాపూర్ చేస్తున్నా, అది కూడా చివరి దశలో ఉంది. ఇది మొన్న రీసెంట్గా మొన్న పండగ అయిపోయింది. ఇది ఏంది చిన్న కోడూరు మండలి, ఇది కూడా ఎల్లాయపల్లి. ఇంకొకటి రామంపేట మండల్లో శివాయపల్లి చేసిన. మళ్ళీ ఇది బీపేట మండలం, అదేంది బీపేట కాదు, మన ఎవరంటే నస్కల్ గ్రామంలో పోషమ్మ టెంపుల్ చేసిన. పర్లేదు చాలా సంతోషం. ఎందుకంటే సీజన్ అనేది దాదాపు ఒక 6 నుంచి 8 నెలల లోపున సంవత్సరంకి ఒకసారి చేయడం, మిగతా ఒక 4-5 నెలలు గ్యాప్ రావడం అనేది జరుగుతుంది. ఈ లోపున వీటితోని కుటుంబం మనం గడుస్తుందా? అసలు ఇంత లాభాలు ఎంతవరకు ఉంటాయి? మన కళాకారులకు ఆధారపడి ఈ కుటుంబం అంతా కూడా కళ మీద ఆధారపడి జీవిస్తున్నారు. మరి దీంతో మీకు ఏ విధంగా నడుస్తుంది అన్న? ఇప్పటికైతే పర్వాలేదన్న, బాగానే ఉంది. వర్క్స్ అయితే బాగున్నాయి, బాగానే కష్టపడుతున్నాం, బాగానే పని చేస్తున్నాం. పుట్టమందం అయితే నాట్ గుడ్ నాట్ బ్యాడ్ జీవితం అనేది నడిపిస్తున్నాం అన్న. ఎక్కడెక్కడో పోయి అందరిని విడిచిపెట్టి పని చేసుకుంటూ ఫ్యామిలీని విడిచిపెట్టి అక్కడే ఉండి చాలా కొంచెం దగ్గర ఉంటేనేమో అప్ అండ్ డౌన్ చేస్తామన్న. లాంగ్ ఒక 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ ఉంటే అప్ అండ్ డౌన్ చేసి వీలు కాదు కదన్న. అక్కడే ఉండి వాళ్ళే రైస్ ఈయన ఇస్తారు, అన్నం పెడతారు, మనం అక్కడ ఉండి వర్క్ చేసి హోటల్ కంప్లీట్ చేసి వెళ్తామన్న. రైస్ అంటే భోజనాలు అన్ని కూడా వాళ్ళే పెడతారు. అయితే మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది అన్న. ఫస్ట్ టెంపుల్ మాట్లాడుకునేటప్పుడు మనం రైస్ అని మాట్లాడుకుంటే వాళ్ళు భోజనాలు కూడా మనకు అరేంజ్మెంట్ చేస్తారు, ఒక రూమ్ ఇస్తారు, మనం అక్కడే ఉండి ఆ రూమ్లో ఉండి వంట చేసుకొని తిని వర్క్ చేస్తామన్న ఎర్లీ మార్నింగ్. దానివల్ల తొందరగా వర్క్ అవుతుంటుంది, మనం ఎర్లీ మార్నింగ్ పని ఎక్కడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు ఇది తీవ్రమైన ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండల్లో మీరు రోజంతా పని చేస్తారా, లేదంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేస్తుంటారు? నేనైతే అన్నా ఎర్లీ మార్నింగ్ 6కు లేస్తాం మేము, పిల్లలు అంటే వర్కర్స్ మేము లేస్తాం, బ్రష్ వేసుకొని టిఫిన్ చేసి 7కి అట్లా ఎక్కుతాం. 7కి వర్క్ ఎక్కుతాం. 7కి ఎక్కేసి 11-12 వరకు దిగేస్తాం. పని దిగేసి వంట చేసుకొని తిని పడుకుంటాం అన్న. సప్పుడే రెస్ట్ తీసుకుంటాం 3 గంటలన్నర దాకా. 3 గంటల మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఎక్కి సాయంత్రం 7 గంటల దాకా వేసుకుంటాం.
ఎందుకంటే ఆ ఎండ అనేది మన మీద పడకుండా మనం బాగుంటుంది, అంతే ఉంటుంది. అట్లా చేస్తాం. దానివల్ల మనకు అలసట రాదు, పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు, ఎండ ఇబ్బంది అనేది ఉండదు. రాజు ఇప్పటి వరకు దాదాపుగా మీరు ఈ టెంపుల్ చేస్తున్నప్పటి నుంచి కూడా మీరు ఎన్ని గుళ్ళు చేసి ఉండవచ్చు? చాలా చేసినాను, దాదాపు 500-600 గుళ్ళు దాకా చేయొచ్చు. నేను దాదాపు 2005 నుంచి చేస్తున్నాను టెంపుల్ వరకు. ఫస్ట్ నేను కామారెడ్డిలో రాజేశ్వరి నేలపల్లి అని రాజేశ్వరి రేణు ఆర్ట్స్ అని కామారెడ్డిలో ఉన్నాను. తన దగ్గర పని నేర్చుకున్నాను ఫస్ట్. అక్కడ నేను ఇంటర్మీడియట్ చేసినప్పుడు అయితే అక్కడ పని నేర్చుకున్నాను. 2005లో ఇంటర్మీడియట్ చేసిన అక్కడ పని నేర్చుకున్నాను. పని నేర్చుకొని అక్కడ ఒక 3-4 ఇయర్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినప్పుడు అక్కడ పని నేర్చుకొని అక్కడ నుంచి వచ్చిన. కానీ మా రాజేశ్వరన్న గారు షాపులోనే పెయింటింగ్ చేస్తుంటే నేలపల్లి యూట్యూబ్లో వస్తుంది అన్న, నేలపల్లి రాజేశ్వర్ అని కొడితే వస్తుంది, మంచి ఆర్టిస్ట్, ఫిగర్ ఆర్టిస్ట్ అన్న. ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్నా. తర్వాత ఈ టెంపుల్ వర్క్ అనేది నాకు టచ్ లేదన్న. మన సిరిసిల్ల వాళ్ళు బాగా టెంపుల్ వర్క్ చేస్తుంటే మీకు గుర్తుందా లేదా అన్న, ఫస్ట్ టైం నేను 2005లో మిమ్మల్ని రీచ్ అయినా. నేను ఒకసారి కాంటాక్ట్ అయ్యి తిమ్మాపూర్లో ఒక టెంపుల్ చేయడానికి అన్న రా అని కాల్ చేస్తే మీరు వచ్చారన్న, మీకు గుర్తుందో లేదో. ఫస్ట్ టైం అన్న మనం అక్కడ కలిసినాము, మీట్ అయినాము. 2001 కాదన్న, 2006 అనుకుంటాను, 5-6లోనే. అప్పుడు మాకు పరిచయం అయ్యారు మీరు. నాకు ఒక ఫస్ట్ నేను మా గురువు నాకు పని నేర్పిండు, కానీ టెంపుల్ వర్క్ లో అంటే అన్న ఎక్కువ టెంపుల్ ఫిగర్ ఆర్టిస్ట్ కానీ టెంపుల్ ఎక్కువ చేయకపోతుండే అన్న. పోర్ట్రేట్ ఆర్టిస్ట్ తను. టెంపుల్ అంటే సత్యన్న గారు మీ ప్రోత్సాహంతో నేను టెంపుల్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ మీ సత్యన్నయ్య మీ ఫొటోస్ నేను గుళ్ళ మీద పెయింటింగ్ చూసి ఇంప్రెస్ అయ్యి టెంపుల్ వర్క్ వచ్చిన. అప్పటి నుంచి ఈ టెంపుల్ వర్క్స్ చేస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పుడు మీకు ఎవరైతే గురువు స్థానాల్లో ఉండి వాళ్ళు నీకు పని నేర్పించారు, ఇప్పుడు వారు ఎక్కడుంటారు, ఉన్నారా అసలు? అన్న తను రాజేశ్వరి నేలపల్లి అని చెప్పేసి దుబ్బాక వాళ్ళది, కామారెడ్డిలో రేణు ఆర్ట్స్ అని పెట్టిండే, కానీ తను హైదరాబాద్లో సెటిల్ అయ్యిండే. యాక్సిడెంట్లో చనిపోయింది అన్నగారు. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకు అన్నం పెట్టిన ఈ రోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే కారణం అన్నయ్యనే. ఇప్పుడు ఈ టెంపులే కాకుండా ఇంకేమన్నా అంటే అన్ సీజన్ 4-5 నెలలు అన్ సీజన్ ఉంటుంది కదా, ఇంకా వేరే ఏమైనా చేస్తారా ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు? అయితే ఖాళీగా ఉన్నప్పుడు అన్న నేను గంభీరావుపేటలో రేడియం షాప్ ఉంది అన్న. గంభీరావుపేటలో షాప్ ఉంటుంది అన్న, మెయిన్ సెంటర్లో ఉంటుంది, రేడియం షాప్ ఉంటుంది. ఈ 4 months షాప్లో కూర్చుంటాను, షాపు రేడియం వర్క్ చేస్తుంటాను. దానివల్ల ఇన్కమ్ అయితే ఎవ్రీ మంత్ సరిపోతుంది అన్న దానివల్ల. ఓకే ఓకే, పర్లేదు, చాలా సంతోషం. ఈరోజు ఈ టెంపుల్ వర్క్ అంటే ఎక్కువ నాకు మెలకువలు నేర్పింది అంటే వెంకటరెడ్డి అన్న. మన ఇప్పుడు రఘుత్తంపల్లిలో ఉంటాడన్న. మన వెంకటరెడ్డి అన్న గారు టెంపుల్కి ఎలా పెయింటింగ్ చేయాలి, నాకు టెంపుల్ గురించి ఒక మల్టింగ్ ఎలా చేయాలి, నా గురువు నేలపల్లి రాజేశ్వరి అయినా కానీ వర్క్ ఇలా చేయాలి అని చెప్పేసి టెంపుల్ వర్క్లో మాత్రం వెంకటరెడ్డి అన్న గారు నాకు బాగా ప్రోత్సహించి తను నాకు పార్ట్నర్షిప్ ఇచ్చి తనతో ఉంచుకొని కొన్ని వర్కులు నేర్పి మెలకువలు నేర్పింది. అప్పటి నుంచి నా సొంతంగా చేసుకుంటున్నాను వర్క్. ఎందుకంటే వెంకటరెడ్డి కూడా నేను రుణపడి ఉంటా, థ్యాంక్స్ చెప్పాలా. అన్న కూడా నాకు కొంచెం దగ్గరుండి ఇలా చేయాలని చెప్పేసి నేర్పించాను. ఇప్పుడు మీరు ఇంత కళ పెట్టుకొని ఇక్కడ ప్రతి ఊరు ఎక్కడ రమ్మంటే అక్కడ పోవడం, అన్ని జిల్లాలు కూడా తిరగడం, మరి ప్రభుత్వం ఏమన్నా మిమ్మల్ని గుర్తిస్తుందా, ఏమన్నా సహకారం అందిస్తుందా? లేదన్నా, ఏం గుర్తిస్తుందన్న, మేము ఎప్పుడు గుర్తొస్తామంటే ఎలక్షన్ మూమెంట్లో వాల్ పెయింట్ చేయడానికి అక్కడ ఇక్కడ రాయడానికే గుర్తొస్తామన్న మేము వాస్తవానికి. తర్వాత మళ్ళీ మర్చిపోతారన్న. మాకు కూడా ఇప్పుడు అన్న బీడీలు చేసుకుంటున్నారు, నేత కార్మికులకు ఉన్నారు, మా గౌడ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ పెన్షన్ టైప్లు ఇస్తారు. మాకు కూడా గవర్నమెంట్ గుర్తించి మమ్మల్ని గుర్తించి మాకు కూడా ఏదన్నా కళాకారులకు, అన్ని కళాకారులకు నేను మాకే లేవు, ఒక చిత్రకళకే మాకు ఎలాంటి ఆధారం లేకుంటున్నదన్న. మేము చాలా పూర్ స్టేజ్లో ఉంటారన్న చాలా. ఎందుకంటే ఒకరోజు పని ఉండి ఒకరోజు పని ఉండక ఎండలో కష్టపడి బాగా శ్రమించి పని చేస్తామన్నా. మాకు జీవనోపాధి గవర్నమెంట్ కూడా మాకు కూడా ఏదన్నా
ప్రోత్సాహం చూపించి ఏదైనా మాకు కూడా ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరుతున్నాం అన్న. గోపురం ఎక్కడం, నిచ్చెనకి జారి కింద మాకు వర్క్లో ఏదైనా జరిగినా కానీ, ఏదైనా ఇబ్బంది అయినా కానీ, జారి ఏదైనా ప్రమాదవశత్తు ఏమైనా జరిగినా కానీ బీమా లాంటిది ఏదైనా కల్పించి అలాంటివి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్న. చాలా వరకు నిచ్చెనలెక్కి జారి పడ్డ వాళ్ళు కాలు చేతులు ఇరగొట్టుకున్న చాలా మంది ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్న. ఇప్పటికి మళ్ళా ఇప్పుడు ఈ ఆర్టిస్టులలో ఎక్కువ శాతంగా వయసు పైబడిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు లేరు, నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులే వాళ్ళ కనీసం ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో భద్రత కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇంకా పక్కా గృహాలే కావచ్చు, స్థలాలే కావచ్చు, ఏవైనా కూడా ప్రభుత్వం వారిని గుర్తించి వారిని ఆదుకొని కళను రక్షించాలి. ఏదైతే పల్లెల్లో మూలన ఉన్నటువంటి ప్రతి చిన్న చిత్రకారుని కూడా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, రాజుగారు నమస్తే. మీరు మంచి అమూల్యమైన అవకాశాన్ని ఈ ఇంటర్వ్యూకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.